హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు మీ ఓవరాల్ ఎనర్జీ, చాలామందికి న్యూ రీడింగ్ చాలా నచ్చింది, అందుకే నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను. మీకు ఒక్కొక్క రోజు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ కూడా నేను పెడతా ఉంటాను. ఓకే, వీలైతే ఈ వీడియోలోని నెక్స్ట్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ కూడా చెప్పేదానికి ట్రై చేస్తాను. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మీ ఓవరాల్ ఎనర్జీ ఎలా ఉంది అండ్ మీ కెరియర్ లైఫ్ ఎలా ఉంది, మీ జనరల్ మెసేజెస్, మీకు జనరల్ మెసేజ్ అండ్ మీ ఎక్స్ పొజిషన్ అండ్ మీ నెక్స్ట్ పొజిషన్. ఓకే, ఓకే ఇప్పుడు మీ ఓవరాల్ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం. నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఈరోజు ఏం చెప్పకుండా స్టార్ట్ చేసేసాను కదా. అంటే మీరు ఎవరన్నా ప్రేమించారనుకోండి, వాళ్ళు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి? నేను పోయినసారి ఏదో చెప్పాను కదా, అంటే వాళ్ళు అప్పుడప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. మీ పని చేసుకోనీయకుండా ఏదో ఒకటి మెసేజ్ పెట్టడము, ఏదో ఒకటి స్టిక్కరు, సాంగ్, ఏదో ఒకటి పెట్టి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఫస్ట్. ఆ తర్వాత కాల్ చేయమని, మెసేజ్ చేయమని చేస్తుంటారు. తర్వాత మీతో మాట్లాడేదానికి, మీతో టైం స్పెండ్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంటారు. అదనమాట ఇండికేషన్ వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీతో టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నారు. కానీ ఎవరైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం స్వీట్ ఎక్కువ తీసుకుంటే ఎట్లా ఎగుటేసేస్తుందో అట్లా మీరు ఎక్కువ టైం మీ పార్ట్నర్తో స్పెండ్ చేసేస్తుంటే వాళ్ళకి వాళ్ళ పని చేసుకోనికుండా మీరు ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తుంటే వాళ్ళకి కొంచెం చిరాకు వస్తుంది అనమాట. వాళ్ళకి చాలు వీళ్ళతో అట్లా అనిపిస్తుంది. అలా కాకుండా బ్యాలెన్స్ చేసుకోండి, అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. తనకు కావాల్సిన టైం తనకి ఇవ్వాలి, మీకు కావాల్సిన టైం మీరు తీసుకోవాలి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి ఇద్దరి మధ్య. అంటే మీరు మాట్లాడకపోయినా సరే తను ఏదో పనిలో ఉందిలే అని వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళు మాట్లాడకపోయినా మీరు అర్థం చేసుకోవాలి. అట్లాగా పర్టికులర్ ఒక టైం పెట్టేసుకోవాలి, ఈ టైంలో మాట్లాడుకుంటాను టైం పెట్టేసుకుంటే ఏ గొడవ ఉండదు ఇంకా కదా. మిస్అండర్స్టాండింగ్ రావడము, మళ్ళీ అనుమానాలు రావడం, ఇంకెవరన్నా ఉన్నారేమో, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నారేమో, ఇలాగంతా అనుకోకూడదు. అంటే కెరియర్కి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. కెరియర్ అండ్ లవ్ లైఫ్ రెండు బ్యాలెన్స్గా పెట్టుకుంటేనే కదా లైఫ్లో గ్రోత్ అనేది వస్తుంది. అందుకని రెండింటికి టైం స్పెండ్ చేయాలి. మీరు ఏ డౌట్లు ఏది పెట్టుకోకుండా మీ పార్ట్నర్కి సపోర్ట్ ఇవ్వాలి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, రీడింగ్ వెళ్దామా? ఇప్పుడు మీ ఓవరాల్ ఎనర్జీ ఎలా ఉందంటే మీరు ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు. మీరు ఎవరి మీద ఆధారపడి లేరు. మీరు వర్కింగ్ ఉమెన్గా ఉన్నారు, లేదా మ్యాన్ అయితే వర్క్ చేస్తారు కదా, ఏదో ఒకటి మీరు క్రియేట్ చేయాలనుకుంటా ఉన్నారు. అంటే మీరు బిజినెస్ చేస్తూ ఉంటే ఆ బిజినెస్ని డెవలప్ చేయాలి, నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి అనుకుంటా ఉంటారు. మీరు మ్యారీడ్ లేడ్ అయితే మీకు ప్రెగ్నెన్సీ రావచ్చు. మీకు చాలా స్ట్రాంగ్ డిజైర్ ఉంది, అంటే ఇంకొకరికి లైఫ్ ఇవ్వాలి అని మీరు అనుకుంటున్నారు. షూర్గా మీరు ఏదో సంథింగ్ క్రియేట్ చేస్తారు. మీరు చాలా సంపదను మీ లైఫ్లోకి ఆకర్షిస్తున్నారు. మీరు అంటే న్యూ కాంట్రాక్ట్ సైన్ చేయాల్సి రావచ్చు, ఏదైనా న్యూ ప్రాజెక్ట్ వర్క్ కానీ అలాంటివి సైన్ చేయాల్సి రావచ్చు. మీకు అబండెన్స్గా మనీ వచ్చే మార్గాలను మీరు ఎంచుకుంటారు. అంటే కొందరు రియల్ ఎస్టేట్ చేయడం, అంటే ఈజీ మనీ ఫ్లో ఉంటుంది మీకు ఈ టైంలో మీ లైఫ్లో. మీరు ఎన్నో సంవత్సరాలకు ఎదురు చూస్తున్న ఆ పని వచ్చి మేనిఫెస్ట్ అవుతుందంట. మీ కోరిక అనేది మేనిఫెస్ట్ చేసి మనీ మీ లైఫ్లోకి వస్తుంది. అంటే కొందరు నా లైఫ్లోకి సర్టెన్ అమౌంట్ మనీ రావాలి, ఈ మనీ వస్తే నేను ఈ పని చేయాలి అట్లా అనుకుంటా కొందరు మనీని మేనిఫెస్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళ లైఫ్లోకి ఈ టైంలో మనీ వచ్చే టైం అనమాట. మీ కోరిక మేనిఫెస్ట్ అవుతుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మీ కెరియర్ ఎలా ఉంది? 7 ఆఫ్ పెంటికల్స్. మీరు అంటే మీకు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ గ్రో అయ్యి వస్తూ ఉంది కదా ట్రీ. అంటే మీకు వారసత్వ సంపదలు ఉంటాయి కదా, మీ తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చే ప్రాపర్టీస్ ఉంటాయి కదా, అవి మీకు వచ్చేదానికి అవకాశం ఉంది. మీ ఇన్కమ్ని మీరు పెంచుకుంటారు. మీ చేతిలో డబ్బు ఎప్పుడూ ఉంటుంది, కొరత అనేది ఉండదు. మీరు ఊహించిన దానికంటే మీకు మనీ ఫ్లో చాలా బాగుంటుంది. అంటే ఈ మనీ వచ్చేదానికి మీరు పాస్ట్లోనే చాలా కష్టపడి పని చేశారు, దాని ఫలితం మీకు ఇప్పుడు లభిస్తూ ఉంది మీ కెరియర్ లైఫ్లో. అండ్ ఇది జనరల్ మెసేజ్ 8 ఆఫ్ కప్స్. మీ జీవితంలో మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇది ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్. యాక్చువల్గా నెంబర్ 8 అనేది ట్రాన్స్ఫర్మేషన్ కార్డు. మీరు రీలొకేట్ కావచ్చు, అంటే ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, వేరే ప్లేస్కి వెళ్ళొచ్చు. మీరు
ఏదో ఒకటి న్యూ బిగినింగ్ చేయబోతున్నారు. మీకు అవసరం లేని వారిని కట్ ఆఫ్ చేసేస్తారు మీ లైఫ్లో నుంచి. జాబ్ రిజైన్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ అంటే డెసిషన్స్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా సమ్ డెసిషన్ తీసుకుంటారు. మేజర్ చేంజ్ మీ లైఫ్లోకి వస్తుంది. నెక్స్ట్, మీ ఎక్స్ ఎలా ఉన్నారు? స్ట్రెంగ్త్, సైకలాజికల్గా ఫిజికల్గా బాగా స్ట్రెంగ్త్ అయిపోయినారు మీ ఎక్స్. మీ ఎక్స్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీతో రొమాంటిక్ కనెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీతో ఎలా మాట్లాడాలి అనేది మిర్రర్ ముందు కూర్చొని ప్రాక్టీస్ చేస్తున్నారు. తనకు సిన్సియర్ ఇంటెన్షన్ ఉందన్నమాట. మీతో కలిసి ఉండాలి, మీ దగ్గరకు రావాలి అని చాలా ట్రై చేస్తున్నారు, చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. కానీ మీ జీవితం మీ చేతుల్లో ఉంది. ఇట్స్ అప్ టు యూ. అంటే వాళ్ళు పాస్ట్లో మీకు మోసం చేస్తుండొచ్చు, మిమ్మల్ని వదిలేసి మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా పెట్టుకొని వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి ఉండొచ్చు. అందుకని మీకు అదంతా గుర్తుకొస్తే మీకు చాలా బాధగా ఉంటుంది కదా. మళ్ళీ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తామా వద్దా, మళ్ళీ వాళ్ళు ఇలాగేంటి తప్పు మళ్ళీ రిపీట్ చేస్తారేమో అన్న భయం మీలో ఉంటుంది. అందుకే వీళ్ళని యాక్సెప్ట్ చేసేది చేయండి, మీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ. నిన్న ఒక అమ్మాయి అడిగింది, నేను రీడింగ్ చేసినప్పుడు మా ఎక్స్ నేనేం చేసింది అనింది. నిన్న నేను చెప్పినప్పుడు వాళ్ళ ఎక్స్ చాలామంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్యాడ్ కర్మని క్రియేట్ ఉన్నారని చెప్పాను కదా. ఇంకా అలాంటి పర్సన్ ఎందుకు మీ లైఫ్లో? వాళ్ళని రిలీజ్ చేసేయాలి. రిలీజ్ చేసేసి మూవ్ ఆన్ అయిపోతే దానికంటే గ్రేటర్ లవ్ మీ లైఫ్లోకి వస్తుంది. ఎప్పుడైతే మీ ఎక్స్ని మీరు రిలీజ్ చేసేస్తారో దానికంటే గ్రేటర్ లవ్ యూనివర్స్ మీకు ఇస్తుంది. ఓకే, ఇప్పుడు మీ నెక్స్ట్ ఈ పర్సన్ ఎలాంటి పర్సన్? 4 ఆఫ్ కప్స్, మిస్సింగ్ ఎనర్జీలో ఉన్నారు. 10 ఆఫ్ కప్స్, మీతో మిమ్మల్ని ఎలాగైనా మ్యారేజ్ చేసుకోవాలన్న ఇంటెన్షన్తో ఉన్నారు. మీరున్న లో ఎనర్జీలో ఉండొచ్చు, లేదా ఈ పర్సన్ అన్న లో ఎనర్జీలో ఉండొచ్చు. మీ లైఫ్లో మీకు ఎదురయ్యే ఛాలెంజ్ ఫేస్ చేస్తూ వర్క్ చేసేటప్పుడు ఈ పర్సన్ని మీరు మీట్ అయి ఉంటారు. ఈ పర్సన్ మీకు హెల్ప్ చేసేదానికి మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యారు. మీ ఛాలెంజ్ మీరు ఓవర్కమ్ చేసేదానికి ఈ పర్సన్ మీకు హెల్ప్ చేస్తారు. ఈ పర్సన్ ఫస్ట్ మీకు ఫ్రెండ్ అయి ఉంటారు. ఫ్రెండ్ అయ్యి మీకు అన్నీ చెప్పడం, మిమ్మల్ని గైడ్ చేయడం అవన్నీ చేస్తుంటారు. ఆ తర్వాత గైడ్ అయి ఉంటారు. ఫస్ట్ ఫ్రెండ్ అయి ఉంటారు, తర్వాత గైడ్ అయి ఉండొచ్చు. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది పెరుగుతూ వస్తుంది. మీరు ఈ పర్సన్ని బ్లైండ్గా ట్రస్ట్ చేస్తారు. ఆ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. మీ ఇద్దరి మధ్య డీప్ లవ్ ఉంది. ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ మీకు లభిస్తుంది. మీ లైఫ్లో ప్లెజెంట్ సర్ప్రైజెస్ రాబోతున్నాయి. మీకు నెక్స్ట్ 2 months చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ పర్సన్ మిమ్మల్ని నెక్స్ట్ 2 monthsలో తప్పకుండా కలుసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు. ఇది మ్యారేజ్ కార్డ్. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు. ఈ పర్సన్ వల్ల మీకు కిడ్స్ ఉంటారు. ఈ పర్సన్ లైఫ్ లాగా ట్రస్ట్ వర్తి పర్సన్. ఈ లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ ఎలా ఉంది? హ్యాపీ ఫ్యామిలీ, మీ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్. మీ పర్సన్ తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా ఉన్నారు. మీరు ఓర్పుగా ఉన్నారు, పేషెన్స్గా ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఏంజల్స్ గైడెన్స్. ఏంజల్స్ ఏం చెప్తున్నారు మీకు? నేను మీ పర్సన్ ఫీలింగ్స్ చెప్తానన్నాను కదా, ఒక్క నిమిషం. మీ పర్సన్, వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్? నిన్న ఈక్వల్గా అడిగారనమాట. చాలామంది ఓల్డ్ వీడియో లాగే కావాలంటే, కొంతమంది న్యూ వీడియో లాగే కావాలంటే, అందుకే 2 కలిపి చేస్తాం ఈరోజు అనుకుంటా ఉన్నా. వాట్ ఈజ్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్? ఈ వీడియోలో ఏంటంటే ఓన్లీ ఫీలింగ్సే మీకు తెలుస్తాయి. ఈ వీడియోలో మీకు ఓవరాల్ ఎనర్జీ, మీ ఎనర్జీ ఏంటో తెలుస్తుంది. మీ కెరియర్ లైఫ్, మీకు జనరల్ మెసేజ్, మీ నెక్స్ట్ పర్సన్ ఇవన్నీ తెలుస్తున్నాయి కదా, అందుకని ఇలా చెప్పాను. ఇప్పుడు మీ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తాం, ఫీలింగ్స్ చూసేస్తాం. మీ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు. మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? కొంచెం క్లోజ్డ్ బుక్ అయిపోయినారు. తన మనసులో ఏదో రహస్యం ఉంది. ఓకే, కానీ మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అని మేజర్ అకానా కార్డ్స్ వస్తున్నాయి. చాలా పొసెసివ్గా ఉన్నారు. అంటే మీరు తనకే సొంతం అనుకుంటా ఉన్నారు. ఇంకెవరితో మీరు మాట్లాడకూడదు అనుకుంటా ఉన్నారు. మీతో ఉండడం తన లక్ అనుకుంటా ఉన్నారు. మీ ఇద్దరిది కార్మిక్ కనెక్షన్ మీ ఇద్దరికి ఉంది. ఓకే, మీరేమనుకుంటున్నారు?
మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు, ట్రావెల్ చేసి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీ ఇద్దరిది. అండ్ కొంచెం ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు, లేదా మీ పర్సన్ ఉండొచ్చు. హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, మీ వర్క్లో ఫోకస్గా ఉన్నారు, మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు మీరు. ఓకే, వాట్ ఈస్ యువర్ మ్యూచువల్ ఫీలింగ్స్ చూస్తాం. ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు? ఇద్దరికి ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చింది, దానివల్ల మీ మనసన్నా బాధపడి ఉండొచ్చు, లేదా మీ పర్సన్ మనసన్నా బాధపడి ఉండొచ్చు. ఓకే, కానీ ఇద్దరు సోల్మేట్స్, ఎమోషనల్ అటాచ్మెంట్లో ఉన్నారు. మీరిద్దరూ ఏమి ఆర్గ్యుమెంట్ వచ్చినా ఏం వచ్చినా మీరు సపరేట్ కాలేరు. ఎందుకంటే ఎమోషనల్ బాండింగ్ ఉంది మీ ఇద్దరి మధ్య, మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్. ఓకే, ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది మీ ఇద్దరికి. వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? మీ పర్సన్ పాస్ట్లో చాలా బ్రైట్ ఫ్యూచర్లు, అంటే తన వర్క్లో చాలా బ్రైట్గా ఉండేరు, మీరే తన జీవితంలో బ్రైట్నెస్ తీసుకొస్తారని నమ్ముతూ ఉండేరు. ప్రజెంట్ మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు, మీకు అన్ని కంఫర్ట్స్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. అండ్ ఫ్యూచర్లో మేనిఫెస్ట్ చేస్తారు, అంటే మీ ఇద్దరు కలిసి ఉండాలనే కల నిజం అవ్వాలని కోరుకుంటా ఉన్నారు. మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీరు పాస్ట్లో ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉండేరు, మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతూ ఉండింది. ప్రజెంట్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ ఫ్యూచర్ చాలా ఫాస్ట్గా మీ పర్సన్ దగ్గరికి వెళ్ళబోతున్నారు. ఓకే, అట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? ఎస్, ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇంకా ఆ క్వశ్చన్ నేను అడగను, ఇంకా మ్యారేజ్ చేసుకుంటారా, లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా అది అడగను. ఎన్ని రోజుల్లో మీ పర్సన్ వస్తారు మీ దగ్గరికి? ఎన్ని రోజుల్లో మీ పర్సన్ వస్తారు? ఇంకో మ్యారేజ్ కార్డు వచ్చేసింది, 10 నెంబర్ వచ్చింది. ఇది మీరు 10 hours 10 days తీసుకోవచ్చు, లేకపోతే 10 and 1 కూడా చేసేవచ్చు. ఇలా 1 day ఆర్ 1 weekలో మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చేస్తారు. ఓకే ఓకే, ఇప్పుడు యానిమల్ స్పిరిట్ మెసేజ్ చూస్తాం. ప్యారెట్ స్పిరిట్ వచ్చింది. వాచ్ యువర్ వర్డ్స్. మనం ఏదన్నా మాట్లాడేటప్పుడు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఆ మాటలు ఎదుటి వాళ్ళని హర్ట్ చేస్తాయా, ఇంకొకటి ఆ మాటలు ఇప్పుడు అవసరమా, వాటి వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా, ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకొని వీలైనంత వరకు ఎదుటి వాళ్ళ మనసు బాధ పెట్టకుండా సున్నితంగా మాట్లాడాలి. కొందరేమంటే వాళ్ళే బాధ పెట్టేసి మనం వాళ్ళని హర్ట్ చేసామని బాధపడుతుంటారు. ఆలోచించుకోవాలి, అండర్స్టాండింగ్ మనసు ఉండాలి. ఓకే, మీరేమన్నా మాట్లాడేటప్పుడు అది ఎదుటి వాళ్ళని బాధ పెడుతుందా లేదా చూసుకొని మాట్లాడండి. ఎందుకంటే మనం ఒకసారి మాటలు అనేసిన తర్వాత వాటిని వెనక్కి తీసుకోలేం. వదిలిన బాణం వదిలిన మాట వెనక్కి తీసుకోలేం కదా. అందుకని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, అది ఎవరైనా సరే. ఓకే, ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ చూస్తాం. ఏంజల్స్ మెసేజ్, చూస్ ఎ న్యూ డైరెక్షన్, దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. రొమాన్స్, మీ లైఫ్లో రొమాన్స్ వచ్చేస్తుంది. అండ్ ఇఫ్ యూ బిలీవ్, మీరు యూనివర్స్ని బిలీవ్ చేసి కొత్త డైరెక్షన్లో వర్క్ చేశారంటే మీ లైఫ్లో రొమాన్స్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే నైట్ ఆఫ్ కప్స్, తన డీపర్ ఎమోషన్స్ మీతో చెప్పాలనుకుంటున్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే వర్క్లో బిజీగా ఉన్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే మీరు ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటున్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే మీ దగ్గరికి ఫాస్ట్గా రావాలనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ సింహ రాశి అయితే ఎందుకో కొంచెం సాడ్గా ఉన్నారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే అబ్సెషన్లో ఉన్నారు, మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ తులా రాశి అయితే రిస్క్ తీసుకొని న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే క్లోజ్డ్ బుక్ అయిపోయినారు. మీ పర్సన్ ధనస్సు రాశి అయితే తనకి మానసిక ధైర్యం పెరుగుతా ఉంది, మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు, స్టక్ అయిపోయి ఉన్నారు.
మీ పర్సన్ మీనరాశి అయితే మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ వచ్చి ఉండొచ్చు. తన చుట్టూ ఉండే పరిస్థితుల్లో ఒంటరి పోరాటం చేస్తున్నారు. మీ పార్ట్నర్ నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో చూద్దాం. ఆర్ and Q M W E V B Z H I K C U O Q D F. ఈ లెటర్స్లో మీ పర్సన్ నేమ్ స్టార్ట్ అయి ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే వాట్సాప్లో మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.